చందమామ కథ ముక్తినిచ్చే భూ సొరంగం. మార్వారు రాజ్యంలోని జితరా అనే గ్రామమందు పూర్వం కూపా కుంభకారుడనే ఒక కుమ్మరి ఉండేవాడు. అతడు సజ్జనుడు, భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలవాడును. అతని భార్య కుంభకారునికి తగిన ఇల్లాలు, గుణవంతురాలు. ఇద్దరూ కష్టపడి సంసారం సాగించుకుంటూ పాండురంగస్వామిని, స్వామి భక్తులను శ్రద్ధతో సేవించుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు రోజుకి ఒక కుండ చొప్పున తయారు చేయటం, నెల వరకు కూడపెట్టి నెల్లాళ్ళు కాగానే ఒక్కసారిగా 30 కుండలు అమ్మివేసి అందులో 4వ వంతు విష్ణు భక్తులకు, సాధువులకు వినియోగిస్తూ తక్కినదే తమ భుక్తి కోసం ఖర్చు పెట్టుకోవటం ఇలా జరుగుతూ వచ్చింది. ఇలా చేస్తున్న కుంభకారుడికి జితరా గ్రామంలోనే కాక చుట్టుపక్కల సైతం పలానా కుంభకారుడు ధర్మాత్ముడు, హరిభక్తుడు, సాధుజన సేవాపరాయణుడు అని గొప్ప పేరు పడిపోయింది. అయితే ఆ ఊరి రాజుగారికి ఈ సంగతి తెలిసి అసూయ కలిగింది. ఈ అసూయతో కుమ్మరి వాళ్ళందరూ ఆవం ఒక్కింటికి 10 కుండల చొప్పున ప్రతి నెల పన్ను చెల్లించవలసిందని ఆజ్ఞాపించాడు. జరుగుబాటు ఉన్న తక్కిన కుమ్మరి వాళ్ళంతా రాజు విధించిన ప్రకారం పన్ను చెల్లిస్తూ వచ్చారు. కానీ కూపా కుంభకారుడు మట్టుకి చెల్లించుకోలేక దారాపుత్రాదులతో సహా దివానంలోకి పరిగెత్తుకుని పోయి గోల పెట్టేశాడు. రాజు వాని మాటలన్నీ విని, నీవేమిటయ్యా దానధర్మాలు చేసి లోకంలో గొప్ప కీర్తి ఆర్జించావు, ఎంత ధనికుడవు కాకుంటే నీకింత పేరు వస్తుంది, నీ వంటి శ్రీమంతుడికి స్వల్పమైన పన్ను చెల్లించటం కష్టమేం కాదులే అంటూ వికటంగా జవాబు చెప్పాడు. కుంభకారుడు ఎంత బతిమిలాడుకున్నా నిర్దయుడైన రాజు వినిపించుకోనే లేదు. చేసేదేముంది, కుంభకారుడు బయలుదేరి వచ్చేశాడు. తను భార్య కలిసి నాటి నుంచి రెట్టింపుగా పాటు పడసాగారు. ఎంత పాటుపడ్డా నెలకు 30 కుండలకు మించి ఏర్పడకపోయే. నిరాశ చేసుకున్నారు వాళ్ళు. కానీ ఒక రోజున ఆమె ఆవం పేర్చి కాల్చి చల్లార్చి తీసేసరికల్లా ఆశ్చర్యం కొలిపేటట్టుగా 40 కుండలు కనిపించినాయి. ఇదంతా ఆ పాండురంగని మహాత్మ్యమే అని నమ్మి కుంభకారుడు వెనకటి కంటే కూడా ఎక్కువగా స్వామి పూజ, భక్తుల ఆరాధనలు జరిపిస్తూ దివానపు పన్ను 10 కుండలు కూడా చెల్లించి వేస్తూ సుఖంగా కాలక్షేపం చేస్తున్నాడు. ఇలా ఉండగా ఒక సాధు బృందం బయలుదేరి వచ్చి జితారా గ్రామంలో విడిసింది. వారు తిన్నగా కుంభకారుని ఇంటి వద్దకు వచ్చి జై సీతారాం అంటూ భగవన్ నామస్మరణ చేశారు. అప్పుడు లోపల నుంచి కుంభకారుడు, అతని భార్య యువతలకి వచ్చి సాధువులను కూర్చోపెట్టి కుశల ప్రశ్నలు వేశారు. అందులో ఒక సన్యాసి, అయ్యా భక్తాగ్రేసరా, నేటికి 5-6 రోజులాయే మాకు భోజన భాజనాలు లేక ఇవాళ నీ ఇంట భోజనం చేయాలనే కుతూహలంతో వచ్చాము అన్నాడు. అందుకు కుంభకారుడు, అతని భార్య, భక్త రక్షకుడైన పాండురంగడు మన పాలిట ఉండగా చింత ఎందుకు అన్నారు. వారికి భోజనాలు సమకూర్చడానికి కావలసిన ధనం అప్పు తీసుకొని వద్దామని ఒక వర్తకుని ఇంటికి వెళ్ళాడు కుంభకారుడు. ఆ వర్తకుడు ఇతన్ని చూసి, ఏమిటయ్యా కూపా, ఇది వరకు తీసుకున్న అప్పులే తీర్చలేదు, మళ్ళీ కొత్త అప్పు కావాలంటున్నావేమిటి అంటూ, సరే నాకొక బావి కావాలి, తవ్వటానికి ఒప్పుకుంటావా అని అడిగాడు. కుంభకారుడు అంగీకరించాడు. వెంటనే వర్తకుడు కోరినంత ధనమీయగా కుంభకారుడు వస్తుజాలమంతా సమకూర్చుకొని పోయి దిగ్విజయంగా సాధు సమారాధన పూర్తి చేసుకున్నాడు. తర్వాత కుంభకారుడు పార, పలుగు మొదలైన ఉప్పరి సామానులు చేత పట్టుకొని వర్తకుని వద్దకు వెళ్ళాడు. వర్తకుడు స్థలం చూపించగా కుంభకారుడు, భార్య బావి తవ్వనారంభించారు. ఇలా వారు 2 రోజులు తవ్వి 3వ నాడు కూడా తవ్వబోయేసరికి శ్రీహరి కృపా విశేషం వల్ల లోపల నుండి మహోజ్వలంగా నీటి బుగ్గ ఒకటి ప్రవహింపసాగింది. వర్తకుడు, అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యంతో ఆ సమీపానికి పోయి చూస్తూ ఉండగా కూప అడుగుపెట్టిన చోట హఠాత్తుగా భూమి కృంగి
అతడు ఆ సొరంగంలో పడిపోయాడు. భర్త పడిపోవటం చూసి అతని భార్య కూడా సొరంగంలో పడిపోదామని వెళుతూ ఉండగా ఆమెను పట్టి వెనక్కు లాగారు. అంతలో అశరీరవాణి, అమ్మా, నీ భర్త మృతి పొందలేదు. అయితే 1 సంవత్సర కాలం పాటు మాత్రం అతను అక్కడి నుండి రాలేడు. సంవత్సరము అయిన వెంటనే తనంత తనే వచ్చేస్తాడు. అప్పుడు నీవు అతను కలిసి లోకంలో భక్తిభావాన్ని ఉజ్జీవింపచేయాలి. కనుక తొందరపడకు అని వినిపించింది. ఈ మాటలకు ఆమె ఒడబడి ఇంటికి వెళ్ళి నాటి నుంచి ఏకాంతంగా శ్రీహరిని ధ్యానిస్తూ కాలక్షేపం చేయసాగింది. అన్నట్టుగానే సంవత్సర కాలము పూర్తయింది. కాగానే ఎక్కడైతే కూపకుంభకారుడు బావి ఒడ్డున నిలబడి భూసొరంగమందు కూలిపోయాడో ఆ చోట రోజు రాత్రివేళ శ్రీహరి కథా సంకీర్తనలు, గజ్జెల మోతలు, మధురమైన శ్రావ్య ధ్వనులు, మేళతాళాలు, మనోహరమైన చప్పుళ్ళు, ఈ సందడంతా వినపడజొచ్చింది. ఇది చూచి ప్రజలంతా విస్మయం పొందారు. ఈ సంగతి ఆ నోట పాకిపోయి రాజు చెవులబడింది. ఇదేమిటా చిత్రమని తలచి ఆ రాజు తన దగ్గరనే ఉండి బావి తవ్విస్తూ పై మన్ను జాగ్రత్తగా తోడించి పారబోయించి చూస్తే అక్కడ బంగారు తూగుటుయ్యాలలో, శంఖ చక్రాలతో, కౌస్తుభాది భూషణలతో వెలిగిపోయే ఆ స్వామి స్వరూపం సాక్షాత్కరించింది. ఆ స్వరూపానికి ఎదురుగా కూపా కుంభకారుడు తన్మయుడై హరినామ సంకీర్తనం చేయడం కూడా కానవచ్చింది. అప్పుడు రాజు మహాత్ముడైన కుంభకారుణ్ణి బయటకు తీయించి పౌరులందరికీ చూపగా వారందరూ గబగబా వచ్చి ఆయన పాదాలకు నమస్కరించారు. బావి తవ్వమని ఆజ్ఞాపించిన వర్తకుడు, సుంకం విధించిన రాజు వచ్చి క్షమింపమని అతనిని వేడుకున్నారు. కుంభకారుడు వారిని అందరినీ లేవనెత్తి, అయ్యా, మీ కరుణ వల్లనే కదా నేను ఈ సంవత్సర కాలం అవిచ్ఛిన్నంగా శ్రీహరిని సేవించుకోవటానికి వీలు కలిగింది. ఈ ఫలమంతా మీదే సుమండి అంటూ వారికి తన కృతజ్ఞతను తెలిపాడు. అది మొదలుకొని ఆ ప్రదేశం అంతటా ఎన్నో ఆలయాలు వెలసినాయి. ప్రజలలో భక్తిభావం హెచ్చించింది. భాగవతులకు సమస్తమైన ఉపచారాలు జరుగుతూ వచ్చినాయి. ఇప్పటికీ కూపా కుంభకారుడు హరి ప్రసన్నత వల్ల ఆర్జించిన కోపం పాండురంగ క్షేత్రమందున్నది. భక్తులు దానిని దర్శించిన తర్వాతనే స్వామిని దర్శిస్తారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 అక్టోబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత్రి వి జానకి గారు. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.